దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి గల వారికి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేయాలనుకునే ఆ యొక్క ఆసక్తి కలవారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను మాట్లాడాలి అనుకునే అంశం ఏంటంటే, నరుని ఆత్మ అంటే ఏంటి, నరుని యొక్క ఆత్మ అనే విషయమై నేను మాట్లాడడానికి ఈ యొక్క సమయాన్ని నేను తీసుకున్నాను. నరుని యొక్క ఆత్మ అనే విషయంలో దేవుని యొక్క వాక్యము ఏమి వివరణ ఇస్తుంది మనకి. ఎందుకంటే ఏ విషయమైనా దేని గురించైనా దేవుని వాక్యము ద్వారాగా మాత్రమే మనం తెలుసుకోవాలి. దాన్నే సత్యం అంటారు. దాన్ని కొన్ని ఈ లోకంలో జరిగిన విషయాలు, కొన్ని తత్వవేత్తలు మాట్లాడిన విషయాలు కొంతకాలం పరిగణనలో ఉండి తర్వాత అవి అసత్యంగా తేలిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో రెండు విషయాలు మనం మాట్లాడుకుంటే, ఈ చార్లెస్ రాబర్ట్ డార్విన్ అనే వ్యక్తి చాలామంది తెలుసు. ఆయన ఇంగ్లాండు దేశస్థుడు. డార్విన్ డాక్టరీన్ అది. దాంట్లో ఉండే ముఖ్యమైన విషయం ఏంటంటే, కోతి నుండి మనిషి జీవ పరిణామము చెందాడు అనేది. ఇది 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. 2023 సంవత్సరంలో పుస్తకాల్లో నుంచి, పాఠ్య పుస్తకాల్లో నుంచి తీసేశారు దాన్ని. అంటే అధికారికంగా ఇది సరి అయింది కాదు అని ప్రముఖులు నిర్ధారణ చేసి తీసేశారు. అయితే మానవుల యొక్క హృదయాల్లోంచి ఇంకా తీయబడలేదు. అలాగే ఉంది, చాలామంది నమ్ముతున్నారు ఇంకా దాన్ని. కానీ అది సత్యం కాదు, అయినా నమ్ముతున్నారు. అది ఒకటి. రెండవది, చాలా కాలం క్రితం భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మేవారు. మెసపటోమియా నాగరికత నుండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలంలో చాలా కాలం నుంచి నమ్ముతున్నారు అది. కానీ క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కాలంలో, అనగా 5వ శతాబ్దం కాలంలో క్రీస్తు పూర్వం, పైథాగరస్ అనే ఒక తత్వవేత్త, గ్రీకు ఫిలాసఫర్, భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అంతవరకు కూడా మెసపటోమియా నాగరికత నుంచి కూడా ప్రజలు భూమి బల్లపరుపుగానే ఉందన్నారు. మన ఇండియాలో క్రీస్తు శకం 500 సంవత్సరాల కాలం, అంటే 5వ శతాబ్ద కాలంలో క్రీస్తు శకము, ఆర్యభట్ట ఆయన సైంటిస్టు, ఆయన తత్వవేత్త, భూమి గుండ్రంగా ఆయన కూడా చెప్పారు. అయితే గ్రంథం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్పాడు, చార్లెస్ ఎలా చెప్పింది, అది డార్విన్ సిద్ధాంతం అనేది అది పక్కకు తీసివేయబడింది. బైబిల్ ప్రకారంగా మనుషుల యొక్క ఆలోచన విధానంలో కూడా అది తప్పని తేలింది. అయితే భూమి బల్లపరుపుగా ఉన్నదన్న విషయం కూడా, భూమి గుండ్రంగా ఉన్నది ఇప్పుడు మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అది ఒక గ్రహం అని చెప్పేసి గుండ్రంగా ఉంటుందని మనం చూస్తున్నాం. కాబట్టి అంతకుముందు నమ్మేవారు బల్లపరుపు ఉందని. కానీ తర్వాత అలాగే చాలా విషయాలు నమ్మి గ్రంథంలో చూసుకున్నప్పుడు సరి చేసుకుంటే అది సరి చేయబడుతుంది. గ్రంథం ఏం చెప్తుంది, కోతి నుంచి మనిషి రాలేదు, దేవుడు మనిషిని చేశాడు. ఎలా చేశాడు అనేది మనకి గ్రంథం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు, మనుషులు చెప్పేది కాదు కదా. దేవుడు చెప్పాలి మనకి, దేవుడు చెప్పేది మనకి కరెక్ట్. అందులో ఏముంది, 2వ అధ్యాయం 7వ వచనం, ఆది కాండము, దేవుడైన యెహోవా నేలమంటతో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు వదవ నరుడు జీవాత్మయ్యాడు. ఇది కదా దేవుడు చెప్పింది. ఇది వాటి జాతి ప్రకారంగా చేయబడ్డ మిగతాన్ని కూడా. జీవ పరిణామం అనేది మనిషికి వచ్చి ఆగిపోయేది కాదు. పరిణామం అంటే క్రమం అలా కొనసాగేది, మనిషి దాకా వచ్చి ఆగిపోయేది కాదు. కాబట్టి అందుకే దాన్ని 2023 సంవత్సరంలో దాని పుస్తకాల్లోంచి తొలగించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అయితే మనుషుల యొక్క హృదయాల్లోంచి తొలగలేదు ఇంకా అది. ఇప్పుడు కూడా ఈ నరుని ఆత్మ అనేది కూడా అంతే. యోబు గ్రంథంలో ఏం రాయబడింది, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల కాలం నుంచి 1800 సంవత్సరాల కాలంలో యోబు గురించి తెలియజేయబడిన విషయాలు అనేవి గ్రంథకర్తలు చెప్పే విషయాలు. 37వ అధ్యాయము యోబు గ్రంథము 37, 12, 13 వచనాలు, ఆయన వలన నడిపింపబడినదిపై నరులకు నివాస యోగ్యమైన భూగోళము అనే మాట మరొక చోట కూడా ఉంది యోబు గ్రంథంలో. అంటే మన తక్కువ సమయంలో ఒక్క వచనాన్ని బట్టే నేను ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భూగోళం అనేది 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు, క్రీస్తు పూర్వం. కానీ వీళ్ళు ఎప్పుడు చెప్పారు, ఆర్యభట్టును, పైథాగరస్ అని ఆయన క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు. క్రీస్తు శకం 500 సంవత్సరాల కాలం 5 శతాబ్దం నేను చెప్పాడు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు భూమి గుండ్రంగా ఉందని. కాబట్టి మనుషుల యొక్క ఆలోచన అనేది దేవుని యొక్క వాక్యం ముందు వీగిపోతాయి, నిలబడవు అనేది
స్పష్టంగా ఈ విషయాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము నరుని యొక్క ఆత్మని దాన్ని కూడా మనిషి యొక్క ఆలోచనలో ఎలాగుంది, దేవుని యొక్క వాక్యంలో ఎలాగుంది, మనుషులు ఏమనుకుంటున్నారు, వాక్యం ఏం చెప్తుంది, దేవుడు దాన్ని ఎలా చెప్తున్నాడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మానవుల యొక్క ఆలోచనల ద్వారా వచ్చే విశ్లేషణలు కానీ ఇవేమి కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇవ్వలేవు. అవి నిలబడవు దేవుని దగ్గర, దేవుని వాక్యం ముందు నిలబడవు, దేవుని జ్ఞానం ముందు. దేవుని నుండి వచ్చే జ్ఞానం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి గ్రంథంలో వ్రాయబడినవి తెలుసుకున్నట్టుకే వ్రాయబడ్డాయి. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఏం వ్రాయబడిందంటే, యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అది విషయం. అది ఎందుకు రాశారంటే గ్రంథంలో ఉన్న విషయాలు మనకు బోధన ఉండడానికి, మనం తెలుసుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికి, ఆ వాటి యొక్క సారాన్ని మనం సత్యముగా నమ్మడానికి ఈ విషయాలను కూడా మనకు రాయబడ్డాయి అని చక్కగా అపోస్తలుడైన పౌలు వివరణ అనేది చాలా చక్కగా తెలియజేశాడు. అయితే దేవుని గురించిన సంపూర్ణంగా తెలుసుకునే జ్ఞానం అనేది మనిషికి ఇవ్వలేదు దేవుడు. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనంలో, దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయం మందుంచి ఉన్నాడు, కానీ దేవుని చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా సరిపోతుంది అది జ్ఞానం. దేవుని గురించిన అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈ జ్ఞానము, ఈ ఆయుష్, ఈ ఈ యొక్క భౌతికమైన స్థితి సరిపోదు. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడు. ఆయన గురించి వివరించడానికి ఏ భాష కూడా సరిపోదు. అలాంటి స్థాయి దేవుంది. కాబట్టి అదేవిధంగా ఎలాగైతే తెలుసుకోవాలి, అదేవిధంగా నరుని యొక్క ఆత్మ అనే విషయంలో ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది. అనేక క్రైస్తవుల యొక్క నమ్మకం ఏంటి, శరీరానికే మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం లేదు అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఓకే, ఏ వాక్యాన్ని బట్టి ఆధారంగా నమ్ముతున్నారు అంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన విషయాన్ని బట్టి ఎక్కువగా దాన్ని ఉదాహరిస్తారు. ఒక్కదాన్ని తీసుకుంటారు. ఏంటది, ఏముంది అక్కడ చూద్దాం. చూడండి, మన్ను అనేది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలిపోవును. దేవుని ఎద్దకి మరలిపోతుంది. దానికి ఇక్కడ పలానా చోట అని రాయలేదు, దేవుని ఎద్దకని చెప్పాడు అంతే. అది మరొక చోట అని ఎక్కడెక్కడ మనిషిని చేయలేదు. ఎందుకంటే ఇందులో కలపకూడదు, తీయకూడదు అనేది ఒక చట్టం ఉంది గ్రంథంలో. ఇది ఖచ్చితంగా చెప్పిన మాట. దేవుడు కలిపినా తీసేసినా వారికి నిత్య జీవాన్ని కోల్పోతారని చెప్పేసి దేవుడు ముందే చెప్పాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం విషయంలో. ఇప్పుడు మనము నరుడు ఎలా చేయబడ్డాడు, అదే ఈ వాక్యాన్ని బట్టి మన్ను అనేది మట్టికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గర మరలిపోతుందని చెప్పేసి రాయబడింది. అయితే దాన్ని చూద్దాం, ఎలాగ ఇంకా విషయాలు ఏవైతున్నాయో చూద్దాం. నరుడు ఎలా చేయబడ్డాడు అది 2వ అధ్యాయం 7వ వచనం సార్ చూద్దాం. ఆదికాండం నుంచి, దేవుడైన యెహోవా నేలమంటతో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దీన్ని ఎలా విశ్లేషణ చేస్తాం మనం? 22వ వచనంకి వచ్చినప్పటికి ఏముంది, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెంపును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొచ్చును అనే విషయాలు ఉంటాయి అందులోని. అయితే ఇందులో ఉండే విషయం ఏంటి, ఇందులో ఉన్న విషయం ఏంటంటే, అంటే ఈ వచనం ఎందుకు చెప్పారంటే 22వ వచనం అనేది, ఆదాముకి మట్టితో చేసి ఊదాడు, జీవాత్మ అయ్యాడు. మరి ఎముకను తీసి స్త్రీని చేస్తాడు, ఊదలేదు కదా. మరి స్త్రీలో ఏముంది ఇప్పుడు, ఎముకే కదా స్త్రీ, శరీరము ఎముక అంతే. తీసుకొచ్చి ఆదాములో కలిపాడు. అప్పుడు ఆదాములో ఉండే ఆ దేవుని యొక్క ఊపిరి యొక్క ఆ స్వభావ స్థితి అనేది ఆమెకు వస్తుంది అంతే తప్ప స్వతహాగా ఆమెకేం వదలదు దేవుడు. ఇదొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంతసేపు ఎప్పుడూ పాతగా చెప్పబడిన విషయాలనే కాకుండా సొంతంగా విశ్లేషణ చేయడం అనేది మన యొక్క బాధ్యత కదా. అదే చేస్తున్నాం మనం ఇప్పుడు. సొంతంగా విశ్లేషణ చేయాలి, నీకుంది సత్యవాక్యాన్ని సరిగా విభజన చేయాలి, లేఖనాల యొక్క సారాంశం తీసుకురావాలి బయటికి, ఆ ముడి విప్పి తీసి చూపించాలని చూడగలగాలి మనము. దాన్నే సత్యం అంటారు. కాబట్టి ఇక్కడ ఏముంది, ఆదాం అంటే మట్టి ప్లస్ దేవుని ఊపిరి ఈజ్ ఈక్వల్ జీవాత్మ. మానవుడు అనేవాడు, ఆదాం అనేవాడు కేవలం మట్టి మాత్రమే. ఊపిరి ఎవరిది, దేవుంది, ఆదాముది కాదు. అది దేవుని యొక్క ఊపిరి ఆదాములో ఉంటే ఆ స్థితిని జీవాత్మను పిలువబడుతుంది. ఆ స్థితి ఇప్పుడు ఈ జీవాత్మను పిలువబడే ఈ యొక్క ఆదాంలో నుంచి దేవుని ఊపిరి తీసేస్తే ఏముంటుంది, చివరికి మట్టే ఉంటుంది. అదే కదా దేవుడు చేసింది. ఆదాము యొక్క ఎముక మరియు మాంసము అవ్వైంది.
కాబట్టి స్త్రీ అని చెప్పాడు దాన్ని, అంతే. నిత్యాత్మ అని చెప్పలేదు. జీవాత్మ వేరు, నిత్యాత్మ వేరు. జీవాత్మ అనేది, ఆదాం అనే జీవాత్మ అనేది లివింగ్ సోల్, జీవించు ప్రాణి అని పౌలు చెప్తున్నాడు. ఈ జీవాత్మ అనేది నిత్య జీవాత్మ కాదు. తన బ్రతుకున్నంత వరకు, తన దేవుని ఊపిరి తనలో ఉన్నంత వరకు అతను బ్రతుకుతాడు. ఊపిరి తీసుకుంటే చలనం కోల్పోతాడు. ఆ విషయం చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని ఊపిరైన నరుని ఆత్మ, నరుడు చనిపోయినప్పుడు జీవాత్మ మళ్ళీ శరీరం నుండి దేవుని ఊపిరిగానే విడదీయబడుతుంది, వ్యక్తిగా కాదు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఊపిరి అనేది ఊపిరిగానే బయటకు వస్తుంది కదా, మరో వ్యక్తిగా రాదు కదా. ఊపిరేది, దాని పేరే ఊపిరి, బ్రీత్ ఆఫ్ లైఫ్. ఊపిరిది జీవవాయువు అన్నాడు దాన్ని. అందుకనే జీవవాయువు అంటే ఆదాము బ్రతకడానికి కావాల్సిన మెటీరియల్ అది. దేవుడు దాన్ని తీసేసుకుంటాడు అంతే. అది దేవుడు తీసుకుంటాడు, ఆదాము పంపించడానికి కూడా. అది ఊపిరిగా తీయబడతా తప్ప చనిపోయిన తర్వాత ఆదాము మరొక వ్యక్తిగా రాదు బయటికి. వ్యక్తిగా తయారు చేయబడింది ఆదాము వాటితోటి. ఊపిరి వేరు, ఊపిరి వ్యక్తి కాదు. ఆ విషయం అనేది చాలా క్లారిటీగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి మరణించని స్థితిని ఏమంటారు తెలుసా? అమరత్వం అంటారు. మరణించిన స్థితిని అంటే నిత్యాత్మ అనేది ఆదాముకుంటే అతడు అమరుడు అని చెప్పచ్చు. ఆదాము అమరుడా? ఎవరైనా చెప్పగలరా? అమరత్వం ఉందా ఆదాముకి? ఆదాము అమరుడు అని చెప్పగలరా ఎవరన్నా? భూమి మీద ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పలేరు. ఆదాము జీవించు ప్రాణి, లివింగ్ సోల్ అంతే. కాబట్టి దేవుడు మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు, మనుషులలో ఎవడను, అంటే అదే చెప్పడం అన్నమాట. ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. దేవుడు అక్కడ అమరుడు, నిత్య జీవం కలిగి ఉన్నవాడు, నిత్యముండివాడు. ఆదాము అలా లేడు. ఆదాము అనే మాటకే అర్థం ఏంటంటే ఎర్రని మట్టి అని అర్థం. ఆదాము అంటేనే మట్టి. దేవుని ఊపిరి అనేది దేవుంది. అది ఉన్నది కాబట్టి చలించి బ్రతికి ఉనికి కలిగి ఉంటున్నాడు. మనం అందరం కూడా ఆ ఊపిరి తీసుకుంటే ఆ ఊపిరి అనేది ఊపిరిగానే వస్తుంది బయటికి. మరొక వ్యక్తిగా తీసుకోవడం దేవుడు దాన్ని. ఆ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. యెషయా గ్రంథము 40:28 వచనంలో, ఎందుకంటే విశ్లేషణ అనేది ఎప్పుడు కూడా కొంత భిన్నంగా ఉంటుంది. విశ్లేషణ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఎందుకంటే విశ్లేషణ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి బయటికి, ఒక నూతనంగా వస్తుంది కాబట్టి విశ్లేషణ అనేది ఎప్పుడు కొత్తగా ఉంటుంది. అది కానీ గ్రంథాన్ని బట్టి రావాలి. అది దేవుని యొక్క సత్యం అవుతుంది. 40:28 వచనంలో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిలుడు అలయడు. అది నిత్యుడగు దేవుడు, ఆయన జ్ఞానము శోధించడం అసాధ్యము, సొమ్మశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఇక్కడ నిత్యుడగు దేవుడు, ఎల్లప్పుడు. మనిషి ఎల్లప్పుడు ఉండడు కదా, మనిషి ఎల్లప్పుడు ఉండడు. దేవుడు మాత్రం నిత్యుడు, అమరత్వం గలవాడు. అక్షయుడు, క్షయమైపోడు. అదృశ్యుడు, కనిపించడు. స్వయంభువుడు, తనంత తానుగా జీవించేవాడు. సర్వశక్తి, ఇంకా అంతకు మించిన ఇంకా ఏ పవర్ ఉండదు. ఇంకా ఆయన సుప్రీం పవర్. ఇది దేవుడు. నిత్యత్వము, అమరత్వం అంటే దేవుడు. ఆ దేవుని నుంచి దేవుడు ఊపిన జీవవాయువు అనేది మనిషికి ఉంది కాబట్టి బతుకుతున్నాడు. అది తీసుకుంటే చచ్చిపోతాడు మనిషి. అది ఊపిరి మాత్రమే అనే విషయం అనేది చెప్పబడుతుంది గ్రంథంలో. అదే ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. ఆదాము అనగా ఎర్రని మట్టి అని అర్థము. ఈ బాహ్య శరీరము, అంతరంగ అవయవాలు అంత మట్టే కదా. బాహ్యంగా కనిపించే శరీరము, లోపల అంతరంగంలో అవయవాలన్నీ కూడా మట్టే కాదా? స్కాన్ చేయండి, మట్టే కాదు, ఇంత మట్టే. దాన్ని కాదని చెప్పడానికి ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా దాని ముందు ఓడిపోతుంది. కాదని చెప్పలేదు, ఏదో మధ్య చూపిస్తుంది ఆ జ్ఞానం. కాబట్టి ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ అవయవాలు అన్నీ కూడా బాహ్యమైనవి, లోపల ఉన్న అవయవాలన్నీ కూడా తన ఊపిరి ఆదాము యొక్క నాసికారంధ్రంలో ఊదినప్పుడు ఈ బాడీ పని చేయడం ప్రారంభించింది. అంతవరకు ఇది బాడీ ఎలా ఉందంటే అవయవాలు ఉన్నాయన్నీ కూడా మట్టితో చేశాడు. గుండె, నరాలు, చర్మము, ఈ యొక్క కళ్ళు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి అచేతన స్థితిలో ఉన్నాయి. అలాగా అంటే జీవం లేని స్థితిలో ఉన్నాయి, చలనం లేని స్థితిలో ఉన్నాయి. దానికి ఏ కదలిక లేని స్థితిలో ఉంది ఆ బాడీ. అన్నీ ఉన్నాయి, అవయవాలన్నీ తయారు చేసి పెట్టాడు దేవుడికి. ఎప్పుడైతే జీవాయువు ఊదాడో అప్పుడు ఒక్కొక్కటి పని చేయడం. నేను లేచి నిలబడ్డాడు, కదులుతున్నాడు, చూస్తున్నాడు. తనకి ఉనికి వచ్చింది. దేని బట్టి?
దేవుని యొక్క ఊపిరి అనేది చాలా ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయాలు ఇవి. దేవుని యొక్క ఊపిరి, ఆయన శ్వాసము, ఆయన నోట్లోంచి వచ్చిన జీవవాయువు. జీవాత్మ వేరు, నిత్య జీవాత్మ వేరు. ఈ రెండు విషయాలు చూడాలి. నిత్య జీవాత్మ దేవుడు, జీవాత్మ మానవుడు. ఈ రెండు తేడాలు గమనించాలి మనిషి, తెలుసుకోవాలి విషయాలు. ఎందుకంటే దేవుడు తన శ్వాస ఏదైతే ఉందో మనందరిలో కూడా, ఆదాం దగ్గర నుంచి మనందరిలో కూడా దేవుని శ్వాస ఉంది, జీవవాయు మనలో ఉంది. దాన్ని తిరిగి తీసుకుంటాడు దేవుడు. అప్పుడు మనుషులు ఏమవుతారు? ధూళైపోతారు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోతారు. ఇది వాక్యం కదా, మన సొంతంగా రాసుకున్న విషయాలు కాదు కదా ఇవి. ఇందులో ఉన్న విషయాల్ని మనం చదువుతున్నాం, మనకు బుర్ర ఇచ్చాడు కాబట్టి, దేవుడు మెదడిచ్చాడు కాబట్టి ఆలోచిస్తున్నాం, హృదయం ఉంది కాబట్టి దాంట్లో తయారు చేసుకుంటున్న వాక్యాన్ని నోటు ద్వారాగా మనం విశ్లేషణ చేస్తున్నాం. దేన్ని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అవయవాలను బట్టి. ఇదంతా దేవుంది, మంద కాదు ఇది. ఈ బాడీ అంతా దేవుంది, ఈ ఆలోచన దేవుడిచ్చింది, ఈ హృదయం లోపల అంతరంగం దేవుడిచ్చింది, అందులో జరిగే వ్యవస్థ, ఆలోచన వ్యవస్థ, ఈ ఆలోచన వ్యవస్థ, దీనికి ఉండే లింక్ అంతా దేవుడు పెట్టాడు. ఇందులోంచి వచ్చేదంతా కూడా నోట్లోంచి వచ్చేది వాక్కు, మాట అవుతుంది. అది దేవుంది వాక్యం చదివి మాట్లాడతాం కాబట్టి దేవుంది అవుతుంది. మనం సొంతంగా మాట్లాడితే మన మాటలు అవుతాయి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి. కాబట్టి పౌలు ఆదాము యొక్క స్థితిని జీవించు ప్రాణి అని తెలియజేశాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో ఏముందంటే, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడి ఉన్నది. జీవించు ప్రాణి, లివింగ్ సోల్. సేమ్ ఇదే విషయము ఆది కాండంలో ఉంటుంది. లివింగ్ సోల్ అని ఉంటుంది అక్కడ కూడా. జీవాత్మ అనే మాటకి లివింగ్ సోల్ అని ఉంటుంది. కావాలంటే మీరు ఇంగ్లీష్ పేపర్ చదవండి. అక్కడ లివింగ్ సోలే, ఇక్కడ లివింగ్ సోలే. ఏమి రెండు తేడా ఏమి ఉండదు. ఇక్కడ గ్రీక్ భాషలో అదే అర్థం వస్తుంది, అక్కడ హీబ్రూ భాషలో కూడా అదే అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే రెండు కూడా ఒకే జీవించు ప్రాణి, లివింగ్ సోల్ అని వస్తుంది ఇంగ్లీష్లో అయితే. దానికి పౌలు ఇచ్చిన విశ్లేషణ అంటే జీవించు ప్రాణి, అక్కడేమో జీవాత్మ. రెండు ఒకటే, దాని యొక్క అర్థం ఒకటే రెండింటికి. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మోషే జీవాత్మ చనిపోతుంది అని చెప్పాడు. ఆ విషయం కూడా చూద్దాం. ఆది కాండము 7వ అధ్యాయము. అంటే కొంతమంది ఎలా మాట్లాడారు జీవాత్మ దాని గురించి. ముందుగా మోషే చూద్దాం, మోషే ఏం చెప్పాడు జీవాత్మ గురించి. ఆది కాండము 7వ అధ్యాయము 15వ వచనము. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి వాడబడున్న నోహనతో ప్రవేశించాయి. ఏం ప్రవేశించాయి? జీవాత్మ గలవన్నీ కూడా, జీవాత్మ గలవన్నీ కూడా ప్రవేశించాయి. ఇక రాయబడుతుంది కదా జీవాత్మని. ఇప్పుడు నేను సొంతంగా మాట్లాడితే అది నా సొంత వ్యాఖ్యానం అవుతుంది. ఇక్కడ రాయబడింది అంటే జీవాత్మ సంబంధమైనవి అని చెప్పాడు. ఎవడు? మోషే చెప్తున్నాడు, మనం కాదు కదా. తర్వాత ఇంకా 21వ వచనంలోకి వచ్చేటప్పటికి, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. 22వ వచనంలో, పొడి నేల మీదనున్న వారన్నిటిలోనూ నాసికారంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. జీవాత్మ సంబంధమైన దేవుని ఊపిరి గలవన్నీ చనిపోయాయి. బైబిల్ తెరిచి చదవండి. ఇలా చెప్పడం వల్ల కనీస జ్ఞానం అనేది మనకు వస్తుందనే ఉద్దేశమే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు నాకు. దానివల్ల నాకు వచ్చే ఏ కొంచెం కూడా నాకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభం నాకు ఉండదు. కేవలం దేవుని యొక్క వాక్యంలో ఉండే విశ్లేషణ, వాక్య సారము చెప్పాలనే ఉద్దేశం తప్ప ఏమీ దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇది సత్యముగా మన విశ్వాసంలోనికి వచ్చినప్పుడు, మన విశ్వాసమే సత్యమైనప్పుడు అది మనకి జీవం అవుతుంది. ఆ జీవం అనేది దాంతో మనం జీవించినప్పుడు నిత్య జీవానికి అది మార్గం చూపిస్తుంది. అందుకొరకే ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకా ఏం రాయబడినాయి అంటే, ఇంకా యేసుక్రీస్తు కూడా అని చెప్పాడు. ఆయన మోషే చెప్పినట్లే యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మోషే చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు. ఇంకా చెప్తారు భక్తులు, ఇంకా ఉన్నారు భక్తులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా 10వ అధ్యాయము 28వ వచనంలో, మరియు ఆత్మను నశింపచేయక, ఆత్మను చంపనేరక, దేహమునే చంపు వారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవాడు దేవుడు. నశించిపోతుంది అది కూడా, శరీరం నశించిపోతుంది, ఆత్మ నశింపచేయగల దేవుడు. నశించిపోతుందని చెప్తాడు యేసుప్రభు వారు. కాదు అనుకుంటే అది ఎవరి ఇష్టం వారిది. కానీ
మోషే ఎలా చెప్పాడు, గ్రంథం ఎలా చెప్తుంది, ప్రభు ఎలా చెప్పాడని విశ్లేషణ చేస్తున్నాం. ఆ విషయాల్ని ఒకసారి చూపిస్తున్నాం. నమ్మగలరు నమ్ముతారు, నమ్మలేరు. కానీ చెప్పాలనుకుంటే మరి తప్పకుండా చెప్పాలి. అది చెప్పకపోతే అది మనకి ఇబ్బంది అవుతుంది. అలాగే యోబు చెప్పిన విషయాలు 7వ అధ్యాయం యోబు గ్రంథము 7వ అధ్యాయంలో 7వ వచనము, నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. నా జీవం ఒట్టి ఊపిరి అంటున్నాడు. యోబు కంటే పెద్ద నాలెడ్జ్ గల ఎవరు లేరు. ఈ కాలంలో బాధకులు ఎవరు కూడా యోబుతో పోల్చుకునేంత ఆ స్థాయిలో ఉండే బాధకులు ఈ కాలంలో ఎవరు లేరు. యోబే చెప్తున్నాడు. అలాగే యోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా జీవం ఒట్టి ఊపిరి చెప్తున్నాడు. యోబే అంటున్నాడు దైవాత్మ ప్రేరణతో, నా జీవం ఒట్టి ఊపిరి. అది ఒట్టి ఊపిరి అని యోబు చెప్తుంటే అబ్బాయి అలా కాదని చెప్పేసి మనం చెప్తే యోబు ద్వారాగా దేవుడు పలికిన మాటలను కూడా నువ్వు ఎదిరిస్తున్నావనే దానికి అర్థం అలాగే వస్తుందనే ఆ హెచ్చరిక దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. కాబట్టి ఇక్కడ ఇంకా ఏం తెలియజేస్తున్నాడంటే చూడండి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. 27వ అధ్యాయము యోబు గ్రంథంలోనే 2వ వచనము, నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండటం బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండటం బట్టి. నాసికారంధ్రంలో దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఊపిరి అది నాసికారంధ్రంలో ద్వారాగా పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది. ఊపిరి కదా, నాసికారంధ్రముల ద్వారాగా పనిచేస్తుంది ఊపిరి. అది కనీసం అవగాహన కూడా మరి భక్తులకు ఉన్న అవగాహన మనకు రాలేకపోతే అది విచారకరమైన విషయము. ఇంకా ఏం చెప్తాడంటే 32వ అధ్యాయము 8వ వచనము, ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. అదేంటది? సర్వశక్తుని యొక్క దేవుని ఊపిరి. అది అందరిలో ఉన్నది అదే దేవుని ఊపిరి. దాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అంటే దేవుని ఊపిరి. అది ఒక కరెక్ట్గా మనం ఒక మాటలో చెప్పాలంటే నరుని ఆత్మ అంటే దేవుని ఊపిరి అంతే. ఆత్మే, కానీ అది దేవుని ఊపిరి. దేవుని ఊపిరినే జీవాత్మ అన్నారు దాన్ని. అది దేవుని ఊపిరి, వేరే వ్యక్తి కాదు. దానికి నిత్యజీవం ఉండదు. నిత్యజీవం అనేది దేవుడు ఇస్తున్నాడు ప్రత్యేకంగా, అది వేరేగా ఇస్తున్నాడు దాన్ని. వారికి ఎందుకు అంటే ఆ ఊపిరి అనే ఈ ఆత్మ ఎందుకు అంటే వివేచన కలగ చేయడానికి. వివేచన కలగ, దానివల్ల వివేచన వస్తుంది. ఆ ఊపిరి లేకపోతే రక్తమసాలు ఇవన్నీ ఉండి గుండె ద్వారాగా దేవుడు బట్టన్ నొక్కడాన్ని కదిలి పనిచేస్తుంది. కానీ దానికి వివేచన శక్తి ఉండదు. అప్పుడు మృగంలాగా ఉండిపోతాడు మనిషి. ఈ ఊపిరి అనేది అన్నింటిలో కూడా ఉంది. సమస్త జీవరాశుల్లో దేవుని ఊపిరి అన్నింటిలో కూడా ఉంది. కేవలం మనిషికే కాదు, ఇదే జీవాత్మ అన్నింటిలో కూడా ఉంది. అదేగా చెప్పాడు అక్కడ మోషే, సమస్త జీవరాశులు జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ కూడా అన్నింటిలో కూడా ఈ ఊపిరి ఉంది, దేవుని ఊపిరి. ఒక మనిషికే కాదు అనేది మోషే చెప్తున్నాడు. మనం చెప్పేది కాదు, మోషే తెలియజేస్తున్నాడు. మనం నమ్మాలి అంతే. గ్రంథంలో ఉంది కాబట్టి నమ్మాలి. ఇంకా ఏం తెలియజేయబడుతుందంటే 33వ అధ్యాయము 4వ వచనము, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. అది ఆయన శ్వాసము మన జీవము. ఆయన శ్వాసము మన జీవాత్మ. మన జీవాత్మే ఆయన శ్వాసము. నరుని ఆత్మ అంటే దేవుని ఊపిరి, ఆయన శ్వాసము, ఆయన ఊపిరి అనేదే విశ్లేషణ, భక్తుల యొక్క విశ్లేషణ. అది యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనంలో, తన నాసికారంధ్రములో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చు అని ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు. ఏముంది? దేవుని ఊపిరి తీసేస్తే మట్టి అయిపోతాడు అంతే. ఊపిరి దేవుంది, మట్టి మానవుడు. అదమంటేనే మట్టి. దేవుడు మట్టి కాదు. దేవుని ఊపిరి అనేది ఆయన శ్వాసము, ఆయన యొక్క ఊపిరి, అది ఆయన శ్వాసం. అది కాబట్టి నాసికారంధ్రములో ఉంటుంది, పనిచేస్తుంది. దేవుని ఊపిరి నాసికారంధ్రం ద్వారా పనిచేస్తుంది, సిస్టాన్ని నడిపిస్తుంది. దేవుని యొక్క ఊపిరి. మనిషి దానివల్ల బ్రతుకుతున్నాడు, చలిస్తున్నాడు, ఉనికి కలిగి ఉన్నాడు. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటున్నాడు. దీపం ఆరిపోదా? సామెత గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఉంది. అది ఆరిపోదా? భక్తిహీనుల యొక్క దీపం ఆరిపోగును అన్నాడు. ఆరిపోద్ది. అలా ఉండదు కదా, ఆరిపోద్ది. కాబట్టి నరుని ఆత్మ స్వభావం ఏంటో తెలుసుకోవాలి మనం. అది కొన్ని విషయాల్లో ఎలా రాయబడిందంటే యోబు గ్రంథము ఇంకా ముందుకు మనం చూస్తే 6వ అధ్యాయము యోబు గ్రంథంలో 6వ అధ్యాయము 4వ వచనంలో, సర్వశక్తుడకు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానం చేస్తున్నది అంటున్నాడు. విషయాన్ని పానం చేస్తున్నట్టు ఆత్మ అంటే దేవుని యొక్క ఊపిరి ఇవన్నీ భరిస్తుంది. ఈ ఎమోషన్స్ అని భరించేది దేవుని ఊపిరే. మనుషుల యొక్క ఎమోషన్స్ అని భరించేది ఊపిరి, గుండె, రక్తం కాదు. మనుషుల యొక్క ఎమోషన్స్ అన్ని భరించేదంతా కూడా దేవుని యొక్క ఊపిరే భరిస్తుంది అంతా కూడా.
నీలో ఉండే ఏ అవయవం కూడా భరించదు. అది ఏ నొప్పి అయినా అదే భరిస్తుంది. అది దేవుని ఊపిరి కాబట్టి భరించగలిగే శక్తి దానికి ఉంది. నీకు నువ్వు భరించలేవు ఏది కూడా. నీ ఎమోషన్స్ నువ్వు భరించలేవు దేవుని ఊపిరి నీకు లేకపోతే. తర్వాత 7వ అధ్యాయం 11వ వచనంలో 11వ వచనంలో యోబు గ్రంథము, కావున నేను నోరు మూసుకున్నాను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడిదను. ఆత్మ వేదన అంటున్నాడు దాన్ని. వేదన, ఈ ఎమోషన్స్ భరించేది అదే. 30వ అధ్యాయం యోబు గ్రంథం 16వ వచనంలో, అంటే దాని స్వభావం ఆత్మ యొక్క, దేవుని యొక్క ఊపిరి అనే పిలువబడిన నరుని యొక్క ఆత్మ యొక్క స్వభావం అది. 30వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడింది అంటే, నా ఆత్మ నాలో కరిగిపోతున్నది. కరిగిపోతుందంట అది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎమోషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నా ఆత్మ నాలో కురుంగుతుంది అంటున్నాడు 77వ కీర్తన 3వ వచనంలో. నా ఆత్మ కురింగిపోతున్నది అంటున్నాడు కీర్తనకారుడు. 143వ కీర్తన 7వ వచనంలో నా ఆత్మ క్షీణించుతున్నది అంటున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మకు భంగము కలుగును అంటున్నాడు. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనంలో నలిగిపోతుంది నా ఆత్మ అంటున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో వ్యాధి నోరుస్తుంది, వ్యాధి నోర్చును అంటున్నాడు. ఆత్మ వ్యాధిని ఓర్చుకుంటుంది, ఆ బాధను ఓర్చుకుంటుంది. ఇదంతా ఈ ఎమోషన్స్ క్యారీ చేసేది ఎవరంటే దేవుని యొక్క ఊపిరి, నువ్వు కాదు. నువ్వు మరి ఈ బాడీ చేసుకోలేదు ఆ పని. బాడీలో ఉన్న ఎమోషన్స్ అన్ని క్యారీ చేసేది దేవుని యొక్క ఊపిరి. దాన్నే నరుని యొక్క ఆత్మ అన్నారు. కాబట్టి విషయాలను కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఇంకా ఏం రాయబడ్డాయంటే, వాక్యం వల్ల ఆత్మ జీవిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వల్ల ఆత్మ జీవిస్తుంది అంటే మనం జీవిస్తున్న వాక్యం వల్ల. యెషయా గ్రంథం 38, 15, 16 వచనాల్లో అవి ఉంటాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో కూడా దానికి సమాంతరమైన విషయాలు ఉంటాయి. కాబట్టి యోబు గ్రంథంలో ఏమంటున్నాడు, నేను జిగటమన్ను అంటున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో, 32వ అధ్యాయం 6వ వచనంలో, ఇర్మియా 18, 6వ వచనంలో జిగటమన్ను అని ఉంటుంది. జిగటమన్ను నేను అంటున్నాడు. నిత్యము జీవించేవాడు కాదు, జిగటమన్ను అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథంలో ఉంది 64, 8లో ఈ మోషే నుంచి యెహోషువ వరకు ఎంత కూడా అలాగే మాట్లాడారు. ఆత్మలో పాలు అనే విషయం కూడా మాట్లాడారు వాళ్ళు. ఆత్మలో పాలు అంటే ఏంటి? ఆత్మలో పాలు అంటే తీసుకొచ్చి ఇంకొక మెటీరియల్ తీసుకొచ్చి దాంట్లో పెట్టడం కాదు కదా. దేవుని చిత్తానుసారంగా పనిచేసే ఆలోచన వ్యవస్థ అది. దాన్ని ఆ ఆత్మలో పాలు అంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు, నీవు మొన్నే అన్నాడు. 3 అధ్యాయం 19వ వచనంలో, నీవు మొన్నే కనుక మొన్నే అయిపోతావు అన్నాడు. మీలో మీరు జీవం గలవారు కాదు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో, 53వ వచనం, 54వ వచనం, మీలో మీరు జీవం గలవారు కాదు, మీకు జీవం లేదంటున్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే నిత్య జీవం దానివల్ల వస్తుంది, అందులో లేదని అర్థం. 6:63 కూడా శరీరం కేవలం నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, కేవలం నిష్ప్రయోజనం శరీరం. ఆత్మయే జీవము చేస్తున్నది. నేను చెప్పు మాటలు ఆత్మయే జీవము. ఆయన మాటే ఆత్మ అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనకు ఎలా బ్రతుకుతుంది అంటే ఆయన మాట వల్ల బ్రతుకుతుంది. ఆయనలో నిత్య జీవం ఉంది, ఇంకెక్కడా లేదు. అదొక మాట చివరిలో మనం తీసుకుందాం. యోహాను పత్రికలు ఏమందంటే, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేస్తాను, ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. నిత్య జీవం అనేది కుమారుని యందు ఉంది. ఆదాము దగ్గర, నీ దగ్గర, నా దగ్గర లేదు. నిత్యము జీవించింది మన దగ్గర లేదు. యేసుక్రీస్తులో ఉంది నిత్య జీవం. ఇప్పుడు ఆత్మ నిత్యజీవం అయితే నిత్యజీవం ఎందుకు మనకి? వాక్యంతో పర్యటన మనకి నిత్యజీవం జీవించే ఆత్మలో ఉంటే వాక్యం అవసరం లేదు, బాప్తిసం అవసరం లేదు, యేసుక్రీస్తు అవసరం లేదు, అది శిలువ త్యాగం అవసరం లేదు. దేని కొరకు చనిపోయాడైనా? నన్ను బ్రతికించడానికే కదా. ఆల్రెడీ నీలో బతికుండేది ఒక మెటీరియల్ ఉంటే ఇంకా చావుతో నీకు సంబంధం ఏంటి? ఆయన మరణం వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఇదంతా ఇప్పుడు దాకా చేసిన వ్యాఖ్యానం అంతా వేస్ట్ కదా. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, ఇక్కడ బైబిల్లో హెబ్రీ మరియు గ్రీక్ భాషలో రాయబడింది. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీ భాషలో దీన్ని ఏమంటారంటే జీవాత్మని, దాన్ని నెఫిష్ అంటారు. దాన్ని ఆ పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే శరీరము, జీవి, బుద్ధి, తనకు తానుగా అని అర్థం వస్తుంది. గ్రీక్ భాషలో ఏమంటారంటే సూకే అనే పదం అనేది వాడబడింది. దీని అర్థం కూడా ఊపిరి, హృదయము, వ్యక్తి అని అర్థం వస్తున్నాయి. అలాగే రువాక్ అనే మాట ఉంది, న్యోమా అనే మాటలు కూడా ఉన్నాయి. మాటలంతా కూడా ఇంతే వస్తాయి. తర్వాత హెబ్రీ గ్రీక్ భాషలో ఉన్న ఆత్మ అనే మాటకు ఇంగ్లీష్లో జీవము, బుద్ధి, ఊపిరి, ఆత్మ, గాలి అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో ఆత్మ అనే మాట స్పిరిట్ అని, గోస్ట్ అని, సోల్ అని తర్జుమా చేయబడ్డాయి. స్పిరిట్ అని తర్జుమా చేయబడ్డాయి. ఈ మూడింటి అర్థం ఒకటే. ఈ విధంగా ఉన్నాయి ఏంటంటే శరీరము, బుద్ధి, జీవి,
తనకు తాను ఊపిరి, హృదయము, వ్యక్తి, గాలి అను అర్థము మాత్రమే కానీ నిత్యత్వము, నిత్యమైన ఆత్మ, అమరత్వం అనే 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 అర్థం అనేది ఈ హెబ్రీ గ్రీక్ భాషలో లేదు. అందుకే ప్రభు అంటే నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడు. నిత్య జీవము యేసుక్రీస్తులో ఉంది, మనిషిలో లేదు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలన్నీ కూడా ఉన్నాయి. ఈ నరుని ఆత్మ సావదు, బ్రతికే ఉంటుంది అనే నమ్మకం అనేది అనేక మూఢనమ్మకాలకు మూలమైంది. ఈ విధమైన మూఢనమ్మకాలను బట్టి సాతాను, దెయ్యము, భూతము, పిశాచి, ప్రేతాత్మ, దేవతలు, అపవిత్రాత్మ, దురాత్మ, చేతబడి, చిల్లంగాను అనేకముల ఆలోచన మనుషులు ఉద్భవించాయి. ఈ మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని భూత వైద్యులు, జ్యోతిష్యులు, కాలజ్ఞానులు, మాంత్రికులు, కన్నపిశాచం గలవారు, సోదిగాడు, మంత్రజ్ఞులు, తాంత్రికులు అందరికీ పుట్టుకొచ్చేశారు. వ్యాపారం డెవలప్ అయింది. కాబట్టి మూలం తెలుసుకోవాలి. ఒక తప్పిదము అనేక తప్పిదములకు కారణమైపోతుంది. కాబట్టి నరుని ఆత్మ అనగా దేవుని యొక్క ఊపిరి. ఇది హెబ్రీ భాషలో నెఫిష్ అనే మాట మనం తీసుకున్నా, గ్రీకులో మరి న్యోమాన్ తీసుకున్నా, సూకేన్ తీసుకున్నా, రువాకాన్ తీసుకున్నా, వీటిలన్నిటి యొక్క అర్థాలు నిత్యజీవం అనేది కాదు, నిత్యాత్మ అనేది కాదు. పరిశోధించండి, పరిశీలించండి. దాన్ని వ్యక్తిగతమైన దాన్ని అర్థాలు వెతకండి. సంపూర్ణమైన విశ్లేషణ జ్ఞానంలోకి రండి. ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఇట్టి విధమైన జ్ఞానము కలిగి ఉండాలని, దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే ఆధారపడి బ్రతకాలని, దేవుని యొక్క వాక్య సారాంశంలో అభివృద్ధి అవ్వాలని, అందరూ ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను.